భస్మ బుధవారము యాష్ వెడ్నెస్డే. యాష్ వెడ్నెస్డే అనేది క్రైస్తవుల అత్యంత ముఖ్యమైన పశ్చాత్తాప దినం. ఇది 40 రోజుల ఉపవాస కాల ప్రారంభ దినం. ఈ 40 రోజులు యేసు ప్రభు వారు అరణ్యంలో 40 రోజులు ఉపవాసం చేసి ప్రార్థించిన సంఘటనను గుర్తు చేసుకుంటారు. భస్మ బుధవారం రోజున విశ్వాసులు తమ నుదుటిపై భస్మంతో క్రాస్ గుర్తు వేయించుకుంటారు. ఇది పశ్చాత్తాపాన్ని, వినయాన్ని సూచిస్తుంది. చరిత్ర 4వ శతాబ్దం నుంచి ప్రారంభమైంది. ప్రారంభ సంఘ కాలంలో పెద్ద పాపాలు చేసినటువంటి వారు ప్రజల ముందు పశ్చాత్తాపాన్ని ప్రకటించి ప్రార్థన చేసేవారు. తర్వాత కాలంలో ఈ ఆచారం అన్ని విశ్వాసులకు వెళ్ళింది. ముఖ్యంగా కేథోలిక్ చర్చిలో ఇది బలంగా పాటించబడుతుంది. అలాగే లూథరన్ చర్చి, యాంజికల్ చర్చి వారు అనేక సంఘాలు కూడా దీన్ని ఆచరిస్తాయి. భస్మం సాధారణంగా గత సంవత్సరం పామ్ సండే మట్టల ఆదివారం రోజున ఆ ఆకులు కాల్చి తయారు చేస్తారు. ఫాదరు నుదుటిపై క్రాస్ గుర్తు వేస్తూ ఇలా చెబుతారు. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని తెలియజేస్తారు. మనం మట్టి నుండి వచ్చినటువంటి వారం. ఈ జీవితం అనేది తాత్కాలికమైనది. మానవుని యొక్క జీవితంలో పశ్చాత్తాపం అనేది అవసరం. లెంట్ అనేది ఈస్టర్కి ముందు 40 రోజుల ఉపవాస సమయం. ఈ చివరి రోజున ఈస్టర్ జరుపుకుంటారు. యేసుక్రీస్తు పునరుద్ధానానికి గుర్తుగా ఉంది. ఈ యొక్క లెంట్ కాలంలో ఉపవాసం చేస్తారు, ప్రార్థనలు ఎక్కువగా ఉంటారు, కొన్ని అలవాట్లను విడిచిపెడతారు. భస్మ బుధవారం కేవలం ఆచారం కాదు, ఇది మన హృదయాన్ని పరీక్షించుకునేటువంటి సమయం. దేవుని ఎదుట వినయంగా ఉండాలి, పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. ఎందుకంటే జీవితం శాశ్వతం కాదు అని గుర్తు చేసుకోవాలి. ఈ కాలంలో మనిషి గర్వం, దేవుని విడిచిపెట్టేటువంటి స్వభావం. అందుకనే ఈ యొక్క భస్మ బుధవారం ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. నా జీవితం దేవుని చిత్తానుసారంగా ఉందా? నా హృదయం పరిశుద్ధంగా ఉందా? నేను నిజంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డానా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమల దినాలు, లెంట్ డేస్ ఒక ఆచారంగా పాటించొద్దు. 40 రోజులే కాదు, జీవితాంతం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కోసం భయభక్తులు కలిగి నిష్ఠగా జీవించాల్సినటువంటి అవసరత విశ్వాసకి ఎంతైనా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఆమేన్.